దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకి, దైవజనరాలకి, సంఘమైన మీ అందరికీ నా వందనాలండి. ఇక్కడ సాక్ష్యాలు విన్నప్పుడు నేను చాలాసార్లు అనుకున్నాను, నేను కూడా చెప్పాలి, నా జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు చేశాడు ఇప్పటి వరకు అని నేను అనుకున్నాను. మొదటిగా నాకైతే ఈ సంఘంలో నన్ను నాటిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను మొదటగా. అందువల్లే నేను నా కుటుంబము సురక్షితంగా ఉన్నామంటే దైవజనుల కుటుంబాలు మీరందరి ప్రార్థన వల్లనే మేము సుఖంగా ఉన్నామని నేను నమ్ముచున్నాను అన్ని విషయాల్లో. లాస్ట్ వీక్ నేను కొద్దిగా ఇక్కడికి వచ్చినప్పుడు ఒక విషయం గురించి ఎందుకో చాలా ఒక చిన్న బాధ వేదనలో ఉన్నాను నేను కొద్దిగా. అది ఉన్నప్పుడు నేను రాగానే నేను ప్రార్థన చేసుకున్నాను, దేవా నేను ఎందుకని ఊరికే ఆ విషయాన్ని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాను అనేసి ఈరోజు నాకు ఈ జవాబు కావాలి ఈ విషయం గురించి అని ఫస్ట్ రాగానే నేను ఆ ప్రార్థన చేసుకున్నప్పుడు ఫస్ట్ మాట, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనికిడి నేను ఒక నూతనమైన క్రియని నేను చేయబోతున్నాను, మీరు ఆలోచింపరా అని ఉంది. ఆ మాట వినగానే నాకు ఎంతో ఆనందం అనిపించింది. తర్వాత 5 విషయాల గురించి మీ జీవితంలో కలగవలసినవి ఏదైనా జరగవలసినవి ఏమైనా ఉంటే వాటి గురించి ప్రార్థన చెయ్యండి అని అన్నప్పుడు నేను ఒక 5 విషయాల గురించి ప్రార్థన చేసుకున్నాను. ఎవరన్నా సరే వాళ్ళ ప్రార్థనలు ఎక్కువగా మన కుటుంబం గురించే ఎక్కువగా పిల్లల గురించి ప్రార్థన చేసుకుంటాము. ఆ విధంగా నేను నా సొంత దాని గురించి అంటే నేను రైల్వేలో వర్క్ చేస్తున్నాను. నాకు ఆల్మోస్ట్ అన్నీ మంచి గ్రేడ్, ఇప్పుడు మంచి స్థాయిలోనే ఉన్నాను. ఫిబ్రవరి నుంచి ఒక సెక్షన్కి ఇన్ఛార్జ్గా కూడా వర్క్ చేస్తున్నాను. కానీ నెక్స్ట్ ఇయర్ నాకు ఇంకొక ప్రమోషన్ వస్తుంది. నేను నెక్స్ట్ ఇయర్ రిటైర్మెంట్ కూడా. నాకు నెక్స్ట్ ఇయర్ జూలైకి నాకు ఇంకొక ప్రమోషన్ వస్తుంది అని చెప్పేసి లాస్ట్ టైం చెప్పారు. ఫస్ట్ నేమ్ నీదే అని చెప్పారు. అంటే ఈ సంవత్సరం జూలైలో వచ్చే దాంట్లో లాస్ట్ నాది రాదనమాట అని నాకు కొద్దిగా బాధ అనిపించింది. ఆ 5 ప్రేయర్స్లో నేను ఒక ప్రేయర్ పెట్టుకున్నాను అనమాట. సడన్గా నాకు ఇక్కడే ఆలోచన వచ్చింది. అది ఎందుకు ఇది అసాధ్యం అన్నారు కదా, నెక్స్ట్ ఇయర్ నీకు వస్తుందని, అంటే ఈ సంవత్సరమే వస్తే నాకు ఇంకా మంచి బెనిఫిట్ వస్తుంది కదా అని నేను ఆలోచన చేసుకొని దాని గురించి ప్రార్థన చేశాను. దేవా నీ చిత్తమైతే నాకు ఈ సంవత్సరమే నాకు వచ్చేటట్టు చెయ్యని చెప్పేసి నేను ప్రార్థన చేసుకున్నాను. అది చేసుకున్నప్పుడు ఒక 2 రోజుల్లోనే నాకు ఆ డీలర్ కూడా చెప్పారు, అమ్మ నీకు నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ ప్రేయర్ నీదే ఉంటుంది అని. అంటే నేను నా దేవుడికి అప్పగించాను ఆల్రెడీ, అది ఆయనే చూసుకుంటారు అని చెప్పేసి ఆయనకి జవాబు చెప్పాను నేను. అది చెప్పిన తర్వాత ఒక 2 డేస్లోనే సెలెక్ట్ లిస్ట్ వచ్చింది. ఆ పేరు లాస్ట్లో నాది ఉంది, నా పేరు కూడా ఇంక్లూడ్ అయ్యింది. అది నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. అంతకంటే ఆశ్చర్యం ఏంటంటే నాకు కంగ్రాచులేషన్స్ చెప్పిన ప్రతి ఒక్కరు కూడా నీ దేవుడు నీకు గొప్ప కార్యం చేశారని వాళ్ళు శాంక్షన్ వాళ్ళందరూ చెప్పారనమాట. అది నాకు ఇంకా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే నా దేవుడిని నేను నమ్ముకున్నానని వారందరికీ తెలుసు. వాళ్ళు నమ్మారు ఆ విషయాన్ని. ఎందుకంటే ఆ పేరు రాదు, నీకు నెక్స్ట్ ఇయర్ వస్తుంది అని వాళ్ళే డిసైడ్ చేసి చెప్పిన వాళ్ళు ఎంతో జ్ఞానవంతులు కూడా ఆ మాట చెప్పారు. వాళ్ళకే ఆశ్చర్యం అనిపించింది అనమాట. ఇది దేవుడు అది నార్మల్గా కూడా రాలేదు, నా ముందు వరకు నార్మల్గా వచ్చింది. కానీ నా పేరు ఇంక్లూడ్ చేయడానికి హయ్యర్ అథారిటీస్కి శాంక్షన్ తీసుకొని నా పేరుని ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. అంటే దేవుడు ఆ కార్యము కేవలం అది ఆయన కృపే ఇది నాకైతే. తర్వాత ఇంకొక నా ఆఫీస్లో జరిగిన ఒక చిన్న కార్యక్రమం ఇది కూడా చెప్పాలని నేను డిసైడ్ అయ్యాను. మా ప్రేయర్ హాల్ ఒకటి ఉంది మాకు ఆఫీస్లోనే. లంచ్ టైంలో ఒక 1/2 అవర్ ఎవరో ఒకరు వెళ్ళి అందరూ అక్కడ వీలైన వాళ్ళందరూ ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు. అక్కడ సుమారుగా ఒక 20 సంవత్సరాల నుంచి ఒక ఆవిడ ఆ ఆఫీస్లో అన్నీ అమ్ముకోవడానికి వస్తూ ఉంటారనమాట. ఆవిడకి రోజంతా కలిపి ఒక్కొక్క ప్యాకెట్ ఏదో అమ్ముకుంటూ ఉంటే దాంట్లో ఒక 10 రూపాయలు అలా ఆదాయం వస్తుంది అనుకుంటా. ఒక 200 సుమారుగా వస్తుంది. విధవరాలు, చాలా పేద, సింగిల్ అనమాట, సింగిల్ పేరెంట్. అయితే అలా ఆవిడ ప్రతిరోజు వస్తూ అక్కడ చేస్తున్నప్పుడు హిందూగానే ఉండేది. ఒక 5-6 సంవత్సరాల నుంచి ఆ అమ్మాయి దేవుడిని తెలుసుకొని దేవుడి గురించి చెప్పినప్పుడు ఆ ప్రేయర్ హాల్కి ప్రతిరోజు ఆ అమ్మాయి రావడం జరిగింది. ఆ ప్రేయర్ హాల్లో ఫస్ట్ మేమందరూ ఎంప్లాయీస్ కాబట్టి మాకు టైం సరిపోదు కాబట్టి మేము లాస్ట్లో వెళ్తే ఆ అమ్మాయి ప్రతిరోజు ముందుగా ఆ సమయానికి వచ్చి ఆ రూమ్ని క్లీన్ చేసి
తుడిచి కింద పట్టాలు వేసి చైర్స్ ఏర్పాటు చేసి బైబిల్స్ అన్నీ అరేంజ్ చేసి మేము వచ్చేటప్పటికి మొత్తం అంతా అరేంజ్ చేసి రెడీగా చేస్తుందన్నమాట ప్రతిరోజు. అట్లా అమ్మాయి తన కూతురు మ్యారేజ్ కూడా చేసింది. మన ఒక లాస్ట్ 6 months బ్యాక్ అనుకుంటా, అమ్మ నేను రాలేకపోతున్నాను ఇంత దూరము, ప్రతిరోజు రావాలంటే ప్రతిరోజు వస్తుంది, ప్రతిరోజు నేను రాలేకపోతున్నాను, ఇక్కడ నాకు ఏదైనా ఉద్యోగం ఉంటే బాగుండేదమ్మా మీతో పాటు అని ఒక రోజు అన్నది. అది సరే ఈ అమ్మాయి ఎందుకు అన్నదో అని చెప్పేసి అందరూ ప్రేర్ చేశారు ఆ రోజు తన గురించి. ఒక 2 నెలల క్రితం అమ్మాయికి అవుట్సోర్సింగ్లో ఒక ప్యూన్ ఉద్యోగం వచ్చింది. మొదటిగా జీతం 18,000 వచ్చింది ఆ అమ్మాయికి. మాతో పాటు ఇప్పుడు ఫైల్ పట్టుకొని ఆ అమ్మాయి కూడా తిరుగుతూ ఉంటే చాలామంది హిందువులు నీకు ఎలా వచ్చింది ఇక్కడ ఉద్యోగం అని అంటే నా దేవుడిని ఇచ్చాడు అని చెప్పేసి ఆ అమ్మాయి మొత్తం ఆఫీస్ అంతా సాక్ష్యం చెప్తా ఉంది. అది ఇంకా ఎంత గొప్ప సాక్ష్యం అంటే దేవుడి గురించి. ఆ రకంగా దేవుడు ఆఫీస్లో కూడా దేవుడు మా గొప్ప కార్యాలు చేసి మమ్మల్ని అందరినీ ఉన్నత స్థాయిలోనికి ఆయన మాత్రమే ఆయన నమ్ముకున్న వారికి ఎన్నడూ సిగ్గునందడని విధంగా దేవుడు మా అందరి విషయాల్లో ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. ఈ సాక్ష్యాన్ని దేవుడు ఆశీర్వదించును గాక.